హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే మన రాజమౌళి గారిది మహేష్ బాబు గారి సినిమా అయితే తొందరలో స్టార్ట్ అయిపోతుందన్నమాట. దానికి సంబంధించి ఈ వీడియోలో మీకు ఒక అప్డేట్ అయితే ఇస్తాను. ఏంటి అంటే రీసెంట్గా ఆయన మెగాస్టార్ చిరంజీవి గారితో అలాగే రామ్ చరణ్, అఖిల్ వీళ్ళందరితో కొంచెం గ్యాదరింగ్ లాగా చేసుకున్నారనమాట. సో ఎందుకంటే వన్స్ షూటింగ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత బాబుకి ఇంకా గ్యాప్ ఉండదన్నమాట. ఎందుకంటే రాజమౌళి గారి చేతుల్లో పడ్డారు కాబట్టి పార్టీలు, ఈవెంట్లు అన్నీ కూడా ఇంకా ఆయన దూరం పడాల్సిందే. ఒక 4-5 సంవత్సరాల వరకు షూటింగ్ తప్ప ఇంకో మాట తెలియదు ఇంకా ఆయనకి. ఎందుకంటే మనం 'త్రిబుల్ ఆర్'లో చూసాం, 'బాహుబలిలో' చూసాం, హీరోలు ఎంత బిజీ అయిపోయారో మనం చూసామన్నమాట. సో ఇప్పుడు బాబు కూడా అలానే బిజీ అయిపోతారనమాట. సో ఇప్పుడు ఈ వీడియోలో చెప్పే అప్డేట్ ఏంటి అంటే ఈ సినిమాకి బడ్జెట్ వచ్చేసి అందరికీ తెలిసే ఉంటుంది, 1000 కోట్లు అని అంటున్నారు. అదేంటంటే పేపర్ మీద ఉన్న బడ్జెట్ గైస్. పేపర్ అంటే ఏంటి, ఇప్పుడు ఇంకా షూటింగ్ స్టార్ట్ కాలేదు. ఇదేంటంటే రఫ్గా అనుకుంటున్న బడ్జెట్ అనమాట. రీసెంట్గా ఒక 2 నెలల నుంచి రాజమౌళి గారు ఎక్కడ కూడా మన బయట కనిపించట్లేదు. ఎందుకంటే కొంగువ వచ్చారు ఈవెంట్కి, బట్ ఎక్కువగా మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన ఫుల్ ఫోకస్ అంతా కూడా ఎలా డెవలప్ చేయాలి, మహేష్ గారిని ఇంకా మంచిగా ఎలా చూపించాలి, ఈ సీన్ ఇంకా బాగా ఎలా వస్తుంది. సో ఇప్పుడు ఆయన ఫోకస్ అంతా అదే గైస్. ఎందుకంటే 'త్రిబుల్ ఆర్' రిలీజ్ అయింది 2022లో రిలీజ్ అయింది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు అయిపోయింది. ఈ 2 సంవత్సరాలు కూడా ఆయన ఖాళీగా అయితే లేరు గైస్. ఎందుకంటే ఆయన ఫుల్ ఫోకస్ వచ్చేసి SSMB 29 మీద ఉందన్నమాట. ఆయన చేసే ప్రతి పని, తీసుకునే ప్రతి శ్వాస కూడా ఇది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. బట్ నిజంగా చెప్తున్నాను, ఎందుకంటే అలాంటి డైరెక్టర్ కాబట్టే ఈ రోజున ఆ స్థాయిలో ఉన్నారనమాట. సో ఇంకో విషయం ఏంటి అంటే మనకి మహేష్ బాబు గారు ఈ కైండ్ ఆఫ్ డెడికేషన్ ఇంతకుముందు ఏ సినిమాలో ఇవ్వట్లేదు అనమాట. ఇది రాజమౌళి గారి సినిమా కాబట్టి ఇంత డెడికేట్ చేసి, ఎంత కష్టపడి, ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఎందుకంటే ఆయనకు కూడా తెలుసు, ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన వెయిట్ చేస్తున్న కాంబినేషన్ ఇది. ఇన్ని రోజులకి అది అలాగా ఓకే అయిందనమాట. ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీ. సో అలాంటి ప్రోడక్ట్ డెలివర్ చెయ్యాలంటే ఇది ఇంకా టైం పడుతుంది. 2028 వరకు కూడా ఈ డేట్స్ అయితే మనకు ఉన్నాయన్నమాట. వన్స్ 2027 ఎండింగ్ కానీ 2028 స్టార్టింగ్ కానీ ఈ సినిమా అయితే మన ముందుకు రాబోతుంది. సో అప్పటి వరకు కూడా పెద్దగా అప్డేట్లు ఏవి కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. ఏమైనా ఇలాంటి లీక్డ్ అప్డేట్స్ మాత్రమే మనం ఇవ్వగలమన్నమాట. ఇంకో విషయం వచ్చేసి ఈ సినిమాలో చాలామంది హాలీవుడ్ టెక్నీషియన్స్ని తీసుకొస్తున్నారు. అలాగే ఆ టెక్నీషియన్స్కి అంటే ఇండియన్ సినిమా ఎలా ఉంటుందా, అంటే ఎలా తీస్తారో అవేం ఐడియా లేదు. అందుకనే వాళ్ళు ఫ్రెష్గా హాలీవుడ్ లెవెల్ నుంచి కూడా మనకి ఇక్కడ తీసుకొచ్చారనమాట. అదే రీజను. ఎందుకంటే ఇప్పుడు రాజమౌళి గారు కంప్లీట్ ఫోకస్ అంతా కూడా ఆస్కార్ మీద ఉంది. సో ఆస్కార్ ఎట్లా లేదన్నా ఈ సినిమాకి రావాలి. మినిమం 4-5 కేటగిరీల్లో అయినా ఆస్కార్ ఉండాలని చెప్పి ఈయన గట్టిగా ట్రై చేస్తున్నాడు గైస్. అదైతే బయటకు వచ్చిన ఇన్ఫర్మేషను. ఎందుకంటే ప్రపంచంలో ఎన్ని అవార్డులు ఉన్నా సరే ఆస్కార్ వాల్యూ అదంతా వేరు అనమాట. సో ఆ ఆస్కార్ తీసుకురాగల ఒకే ఒక డైరెక్టర్, ఒకే ఒక్క హీరో మహేష్ బాబు గారు, అలాగే రాజమౌళి గారు. ఇదైతే ఎవరిని అడిగినా చెప్తారనమాట. అలాగే ఈ సినిమాలో ఎవ్వరూ టచ్ చేయని ఎలిమెంట్స్ అయితే ఉండబోతున్నాయి గైస్. ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడూ కూడా మనకి కొన్ని సినిమాలు చరిత్రలో నిలిచిపోతాయి అన్నమాట. అప్పుడెప్పుడో రిలీజ్ అయిన 'మాయాబజారు' అవన్నీ కూడా ఈవెన్ ఇప్పటికీ కూడా మాట్లాడుతున్నాము అంటే ఆ సినిమా టేకింగు, ఆ సినిమా డైరెక్షను, ఆ సినిమా స్టోరీ అంత కష్టపడ్డారు. సో ఈ సినిమా కూడా కొన్ని వందల సంవత్సరాల పాటు గుర్తుండిపోవాలి అని చెప్పి వీళ్ళైతే ప్లాన్ చేస్తున్నారనమాట. ఇండియాలో ఉండే ఎలాంటి లొకేషన్స్లో కానీ, ఇండియాలో ఉండే అక్కడ స్టూడియోల్లో వీళ్ళు తీయట్లేదు. కంప్లీట్గా వీళ్ళంతా కూడా హాలీవుడ్కి షిఫ్ట్ కొట్టేశారు గైస్. ఎందుకంటే అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ కావాలి ఈ సినిమాకి. సో మనం ఏంటంటే మనం ఫిక్స్ అయిపోవచ్చు, ఇండియన్ హిస్టరీలో ఇలాంటి సినిమా ఇంతకుముందు రాలేదు. మేబీ ఇది ఇంకో సినిమా రావాలన్నా కూడా టైం పడుతుంది. ఈ సినిమా మాత్రం మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో తీస్తున్నారు. చాలా మంచిగా వస్తుంది అవుట్పుట్ మాత్రం. స్టోరీ కూడా కొంతమంది నాకు చెప్పారు, బట్ అది కన్ఫర్మో లేదో నాకు తెలియదు. నాకు విన్న తర్వాత మాత్రం ఇలాంటి స్టోరీయా అని నాకే చాలా ఎగ్జైట్మెంట్ వచ్చిందనమాట. ఎందుకంటే చాలా స్టోరీలు ఉంటాయి. ఇప్పుడు మరి యూట్యూబ్లో కూడా మీరు కావాలంటే SSMB 29 స్టోరీ అని కొట్టండి, చాలా వీడియోలు ఉంటాయి. సో ఏ స్టోరీ విన్నా సరే మనకి ఎగ్జైట్మెంట్ పెరుగుతూనే ఉంటుంది అనమాట. సో అలాంటి కాంబినేషన్ కాబట్టి మనం ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తే ఫస్ట్ లుక్, అఫీషియల్ అనౌన్స్మెంట్లు అన్నీ కూడా 1 by 1 వస్తాయి. సో నేను ఎప్పుడు వస్తాయి ఏంటి అని ప్రతిదీ కూడా డేట్తో సహా తొందరలో చెప్తాను. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి గైస్. థ్యాంక్ యూ.